స్వామి హియర్. నేను రుక్మిణిని మాట్లాడుతున్నాను. ఏ రుక్మిణి? ఆటో డబ్బులు, కాలేజ్, దండ. ఆ రోజు నేను ఓ కారుపడా, ఏమిటి విషయం? దొంగ లోపలికి ఎలా వచ్చాడు? మెయిన్ గేట్ దూకు వచ్చినట్టున్నారు సార్. డోర్ కమ్మితోనే బీరువాని గడ్డపడుతున్న పగలగొట్టారు. ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని, ఫోరెన్సిక్ వాళ్ళని కూడా పిలిచాం సార్. సార్, గడ్డబారుతో బీరువాలు పగలు కొట్టి ఈ సిటీలో ఇంతకు ముందు దొంగతనం చేసిన వాళ్ళ లిస్టు కావాలి. ఇప్పుడే చెప్తాను సార్. హలో సార్. చెప్పు. స్టూవర్ట్పురం వాళ్ళు 3, మంగళగిరి వాడు 1, లబ్బిపేట వాడు 1 సార్. వాళ్ళందరినీ వెంటనే ట్రేస్ చేసి నాకు చెప్పు. ఓకే సార్. దోమ కొడుతుంది, దానికి మలేరియా వస్తుంది కదా నిన్ను కుడితే. ఇన్ని సంవత్సరాలుగా అద్దకించీరులు అమ్ముకుంటూ పోగు చేసుకున్న సొమ్మది దాని పెళ్లి కోసం దాచాం. ఇప్పుడు అవి దొరక్కపోతే మా కుటుంబం అంతా ఆ చీరలతోనే ఉరిపోసుకోవాల్సి వస్తుంది సార్. అది మీరు కష్టపడ్డ సొమ్ము, మీ డబ్బు ఎక్కడికి పోదు. హలో సార్, లబ్బిపేట వాడు తప్ప అందరూ అవైలబుల్ సార్. వాడిని పట్టుకోవడానికి అన్ని స్టేషన్లకు ఫోన్ చేయి. ఊరు దాటి వెళ్ళిపోకుండా చెక్ పోస్టుల దగ్గర నిఘా ఏర్పాటు చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. చూడమ్మా, కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ఏ పిల్లకు పెళ్లి కాదు. నేను నీకు మాటిస్తున్నాను, మీ నాన్న పెట్టించిన ముహూర్తానికే నీ పెళ్లి జరుగుతుంది. ఇదిగోండి సార్, పోయిన నగలు డబ్బు. అన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి. తండ్రి లాంటి వారు. తప్పులేదు బాబు, నా కూతురి జీవితంతో పాటు నా కుటుంబాన్ని రక్షించిన దేవుడు మీరు. చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పునా.